పరిస్థితులు మార్పులు ఏవైతే ఉన్నాయో వాతావరణ ముందస్తు సమాచారం కానివ్వండి, సో అటువంటి ఏదైనా క్లైమేట్ చేంజెస్ గురించి కానివ్వండి, ఈ మనకి మెసేజ్ రూపంలో రైతులకు సమాచారాన్ని ఎంత ఫాస్ట్గా చేయడం, అది వాళ్ళ యొక్క లైఫ్ మీద ఎటువంటి ప్రభావం చూపబోతా ఉంది. అటువంటి మెసేజెస్ని మనం ఏదైనా ఇంకా ఇంప్రూవ్ చేయడానికి అవకాశం ఉందా అనేది ఫస్ట్ ఆబ్జెక్టివ్ సార్. సో సెకండ్ వాటి కింద ఈ క్లైమేట్ చేంజెస్ వల్ల వచ్చేటువంటి మార్పుల వల్ల ఆ గ్రామ స్థాయిలో ఏదైతే మనం ప్రాజెక్టు ద్వారా ఏదైతే చేయబోతున్నామో, అంటే మన గ్రామ స్థాయిలో కొన్ని డిస్ట్రిక్ట్ లెవెల్లో మ్యాపింగ్ వర్క్షాప్ జరుగుతుంది. అలాగే మండల స్థాయిలో, గ్రామ స్థాయిలో కూడా ఈ వర్క్షాప్ మండల స్థాయి అధికారులు అటువంటి ఎఫ్పిఓస్ కానీ ఉమెన్ గ్రామ స్థాయిలో ఉన్నటువంటి ప్రజలు వీళ్ళంతా పార్టిసిపేట్ చేస్తారు. సో వాళ్ళకు నీడ్ బేస్ని బట్టి, అవసరాన్ని బట్టి వాళ్ళ లైవ్లీహుడ్ మ్యాపింగ్కి, అంటే వాళ్ళ జీవన స్థితిగతులను ఎలా మెరుగుపరచుకోవచ్చు, వాటికి ఎటువంటి సోర్సెస్ కావాలి, సో వాటిని ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయొచ్చు అనే విధంగా అక్కడ స్థాయిలో ఈ యాక్షన్ ప్లాన్ అనేది ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది అనేది సార్ చెప్తున్నారు. One district in each state, in Odisha, in Andhra Pradesh, in Karnataka, and in Tamil Nadu, again in each district, there will be 2 mandals and 20 villages. We will plan and implement the project. ఈ ప్రాజెక్టు మనం అనుకున్నట్లుగా 3 రాష్ట్రాల్లో, ఒరిస్సాలో నడ్పా జిల్లాలోను, మన ఆంధ్రప్రదేశ్లో అన్నమయ్య జిల్లా 2 మండలాల్లో ఏర్పాటు చేస్తున్నారు. లేదా తమిళనాడులో రామనాథపురం అనే జిల్లాలో చేస్తున్నారు. ప్రతి ఒక్క దాంట్లో కూడా 20 విలేజెస్ 2 క్లస్టర్లుగా డిసైడ్ చేసుకొని ఈ ప్రాజెక్ట్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు మన సెంట్రల్ గవర్నమెంట్ నుంచి. Then in case of each state, when it comes to taking the net of the central or the national level or expenditures and other things, it will roughly come to 16,000. Spread out the 5 years. Many of the activities will be those things after this annual plan, those things how to go ahead and who to involve the agency all these things. మనకి ఈ ప్రాజెక్టు ఇంప్లిమెంటేషన్ కాస్ట్ ఇవన్నీ కూడా మా రాష్ట్రానికి వచ్చేసి 16 కోట్ల రూపాయలు ఈ 5 years కాలంలో స్పెండ్ చేయబోతున్నారు. ఆల్రెడీ 1 year కంప్లీట్ అయింది కాబట్టి నెక్స్ట్ 4 yearsలో ఈ 16 crores మన రాష్ట్రంలో మన జిల్లానే ఉంది. ఆ అమౌంట్ కూడా అంతా కూడా ఈ మన కన్వర్జెన్స్ మీటింగ్స్తోనూ గ్రామ స్థాయిలో జరిగిన యాక్షన్ ప్లాన్ ఆధారంగా ఆ అమౌంట్ అనేది మన గ్రామ స్థాయిలో ఇంక్లూడింగ్ ఆల్ యాక్టివిటీస్, అడ్మినిస్ట్రేషన్ కానివ్వండి, అక్కడ గ్రామ స్థాయిలో నిర్వహించినటువంటి రిక్వైర్మెంట్స్ కానివ్వండి, మన కన్వర్జెన్స్ మోడ్లో ఇవన్నీ కూడా ఖర్చు చేయబోతున్నామని చెప్పి ఆల్మోస్ట్ 16 crores మన జిల్లాకి ఖర్చు చేయబోతున్నామని చెప్పని సార్ తెలియజేస్తున్నారు సార్. Dr. Narasimha Reddy, State Project Manager, DIA is for the District Implementation Associate, they will be stationed Thank you, sir.